హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మేము ఈరోజు ఒక కొత్త కథతో వచ్చేసాం. అదే కథ అంటే మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసాం ఇందాకే. చెప్పేయాలి కదా మరి మూవీ ఎలా అనిపించిందో. అందుకని ట్రై చేస్తున్నాం స్పాయిలర్స్ లేకుండా చెప్పడానికి. మోస్ట్లీ ట్రై చేస్తాం స్పాయిలర్స్ లేకుండా. హీరో యాజ్ యూజువల్ మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ లానే గోదావరి పక్కన ఒక చిన్న విలేజ్లో లోకల్ పాలిటిక్స్ రిలేటెడ్ మూవీ. ఈ పాలిటిక్స్కి మన హీరోకి లింక్ ఏంటి, హీరోయిన్ ఎలా కలిశాడు, అండ్ ఎండింగ్ ఏమవుతుంది అనేది స్టోరీ లైన్. సో ఇందులో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్, లీడ్ యాక్టర్స్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మన సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాంటివి నాజర్ గారు, సాయి కుమార్, హైపరాది వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కూడా డీసెంట్ యాక్టింగ్ చేశారు. బట్ నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎమోషనల్ సీన్స్లో విశ్వక్ సేన్ని చూడడం నాకు చాలా అంటే ఆర్టిఫిషియల్గా అనిపించింది బేసిక్గా. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నాకైతే ఎమోషనల్ సీన్స్లో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ ఆయనకు తగ్గట్టుగానే ఫైట్స్, ఆయన ఎలివేట్ చేసేటట్టు బీజిఎం ఫైట్స్ బాగానే ప్లాన్ చేసుకున్నారు. ఫైట్స్ అవన్నీ వర్కౌట్ అవుతాయి. నమ్మేలా ఉంటాయా లేదా అనేది మీ ఒపీనియన్. అది నాకైతే అనిపించలేదు, బట్ బాగానే ఉంది చూడ్డానికి. ఇంకొకటి విషయం, స్టోరీ మాట్లాడుకుంటే ప్రాపర్ ఫస్ట్ హాఫ్లోనే అయిపోయే స్టోరీ అండి ఇది. సెకండ్ హాఫ్ వరకు కూడా స్కోప్ లేదు. సెకండ్ హాఫ్లో అయితే వెరీ వెరీ బ్లంట్గా వెళ్తుంది స్టోరీ. ఫ్లాట్గా అసలు ఏ ట్విస్ట్ లేకపోతే అన్ని ఎక్స్పెక్టెడ్ సీన్స్తో సెకండ్ హాఫ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే స్టోరీ మొత్తం అయిపోతుంది. సెకండ్ హాఫ్ జస్ట్ ఇట్లా సాగదీయడానికి ఒక 2 hours ఉంచాలి కదా అన్నట్టు, 2 hours చేయాలి కదా అన్నట్టు చేసినట్టే ఉంది సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ అనాయింగ్ టు వాచ్ ఆల్సో. ఎక్కువ చూడలేము, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించే సెకండ్ హాఫ్ అది. ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ డీసెంట్. అండ్ ఇందులో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఐటమ్ సాంగ్ అండి. ఒక ఐటమ్ సాంగ్ అక్కడ స్కోప్ లేదు కానీ తీసుకున్నారు అన్నట్టు ఉంటుంది ఒక ఐటమ్ సాంగ్. మన హీరో ఒక సిచ్యువేషన్లో ఉంటాడు, అంటే సిచ్యువేషన్ ఏంటో చెప్పేస్తే స్టోరీ మొత్తం చెప్పేయాలి. సో ఒక సిచ్యువేషన్లో ఉంటాడు, మనం ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇట్లా ఐటమ్ సాంగ్ మనం ప్రిడిక్ట్ కూడా చేయలేము ఆ సిచ్యువేషన్లో నుంచి ఐటమ్ సాంగ్ వస్తుందని. బట్ అక్కడ సిచ్యువేషన్ రాశారు, క్రియేట్ చేశారు ఐటమ్ సాంగ్ వచ్చేలాగా. సాంగ్ కూడా పెద్దగా బాగోదు. అండ్ ఇంకొక విషయం, అంజలి ఉంటారు ఈ మూవీలో. అంజలి గారు ఎందుకున్నారు అని అనిపించింది, అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు ఆ రోల్ అని అనిపించింది. జీరో స్కోప్ రోల్ అయితే జీరో స్కోప్. ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేసే రోల్ అది. మరి ఆమె ఎలా ఒప్పుకున్నారు, ఎందుకు ఒప్పుకున్నారో తెలీదు. నాకైతే అన్నెసరీ అనిపించింది. అండ్ ఈ మూవీలో మోస్ట్ అనాయింగ్ పార్ట్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ఆల్ దీస్, లైక్ ముందు చెప్పినవి కాకుండా ఇంకో అనాయింగ్ పాయింట్ ఏంటి అని అంటే, హీరో నోట్ నుంచి బుజ్జి అనే వర్డ్ ఒక 100 times వస్తుందండి. అసలు నా వల్ల కాలేదు వినడం. ఊరికి ఎందుకు ఆ పేరు అని అనిపించింది. ఇంకా ఈ సినిమా తర్వాత నేనైతే ఆ బుజ్జి అనే వర్డే వినను. మళ్ళీ ప్రభాస్ మూవీలో వినాలి, అది బాధ. ఓకే, బట్ ఈ మూవీలో అయితే మాత్రం మీరు వినలేరు 100%. బట్ మీకు ఎలా అనిపించిందో మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కూడా ఇలాగే అన్యాయంగా అనిపించిందో లేదో. బట్ నాకైతే అనిపించిందండి, చాలా చిరాగ్గా అనిపించింది. ఆ వర్డ్ అంటున్నప్పుడల్లా చిరాగ్గా అనిపించింది. సో ఇది ఓవరాల్ మూవీ అయితే నాకు ఓకే, 1 time వాచ్ చూడొచ్చు, ఓకేష్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు చూసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి, ఇదే మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ. ఇలానే మళ్ళీ మనం వేరే మూవీస్తో స్పాయిలర్స్ లేకుండా రివ్యూతో మళ్ళీ వచ్చేద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఫన్, బై బాయ్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.